ప్రత్యేకత ఏంటంటే మనకి రాజ్యాంగ అవతరణ దినోత్సవం మొన్న దీనికి సంబంధించి మన పాఠశాలలో క్విజ్ కార్యక్రమాన్ని కండక్ట్ చేసుకున్నాం. ఆ సందర్భంగా కూడా రాష్ట్రీయ సంవిధాన్ దివస్ ఏ రోజున జరుపుకుంటారు అని చెప్పేసి మిమ్మల్ని క్విజ్లో అడగడం జరిగింది. దానికి సమాధానం కూడా మీరు చెప్పడం జరిగింది. మనకి నవంబర్ 26వ తారీఖు. ఎందుకని నవంబర్ 26వ తారీఖు మనం ఈ రోజు జరుపుకుంటున్నాం, దీని యొక్క ప్రత్యేకత ఏంటి అనేది అందరూ జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు అంటే మనం మొదటి నుంచి జరుపుకుంటున్నాం అంటే లేదు, 2015వ సంవత్సరం నుంచి మాత్రమే మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. దీన్ని ఏమంటారంటే రాజ్యాంగ అవతరణ దినోత్సవం, లేదంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్ డే, లేదంటే ఇంకో రకంగా ఏం చెప్తారు రాష్ట్రీయ సంవిధాన దివస్, లేదంటే భారత రాజ్యాంగ దినోత్సవం, ఇలా రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారు. సరే, ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే బ్రిటిష్ వాడు మన దేశాన్ని భారతదేశానికి సర్ స్టాఫర్డ్ ఫిట్స్ అని ఆయన మన దేశానికి వచ్చినప్పుడు భారతదేశానికి ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పించుకోవడానికి కావాల్సిన రాజ్యాంగాన్ని వాడు తయారు చేసుకోవాలని చెప్పేసి 1946వ సంవత్సరంలో మనకి జూలై నెలలో రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికలు జరిగినాయి. ఆ రాజ్యాంగ పరిషత్తుకి జరిగిన ఎన్నికలలో 1946 జూలైలో జరిగిన ఎన్నికలలో దగ్గరగా 389 మంది సభ్యులు రాజ్యాంగ పరిషత్తులో ఉండడం అనేది జరిగింది. అందులో దగ్గరగా 292 మంది సభ్యులేమో బ్రిటిష్ ప్రావిన్సులైన 11 ప్రావిన్సుల నుంచి 292 మంది సభ్యుల్ని, అలాగే 93 మంది సభ్యులనేమో స్వదేశీ సంస్థానాల నుంచి, అలాగే ఒక నలుగురినేమో ఇక బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క నేరుగా పరిపాలించే ప్రాంతాల నుంచి నామినేట్ చేయడం జరిగింది. ఆ రకంగా 292, 93, 4 ఈ 3 కలిపితే మనకు వచ్చే సంఖ్య ఎంత అంటే 389 మంది సభ్యులు. ఈ 389 మంది సభ్యులలో దగ్గరగా 15 మంది మహిళా సభ్యులు కూడా అందులో ఉన్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళందరూ దేనికోసం ఏర్పాటు చేశారంటే వీళ్ళందరూ ఎందుకోసం ఎన్నిక కాబడ్డారంటే వీళ్ళందరూ ఎన్నిక కావడానికి ఒకే ఒక కారణం, ఇంత పెద్ద 32,87,263 చదరపు కిలోమీటర్ల ఇంత పెద్ద భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేయాలి. ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ అట్లా వేరువేరుగా లేవు, మొత్తం ఇండియా మొత్తం ఒకటిగానే ఉండేది. అప్పుడు ఈ దేశానికి రాజ్యాంగం తయారు చేయాలని రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పడింది. ఈ రాజ్యాంగ పరిషత్కి తాత్కాలిక అధ్యక్షుడిగా మనకి 1946 డిసెంబర్ 9వ తారీఖున మొదటి సమావేశం జరిగింది. ఆ 1946 డిసెంబర్ 9వ తారీఖున ఈ రాజ్యాంగ పరిషత్కి తాత్కాలిక అధ్యక్షుడిగా డాక్టర్ సచ్చిదానంద సిన్హా అని ఆయన్ని ఎన్నుకోవడం అనేది జరిగింది. సీనియర్ మోస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఆయన్ని ఎన్నుకోవడం అనేది జరిగింది. ఆ రకంగా ఆ తర్వాత మనకి డిసెంబర్ 11వ తారీఖు జరిగిన ఎన్నికల్లో మన రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కాన్స్టిట్యూటెడ్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత మన రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడం కోసం దగ్గరగా 13 కమిటీలు తయారు చేసుకున్నాం. ఆ 13 కమిటీలలో అన్నిటికంటే ముఖ్యమైన కమిటీ పేరు ఏంటి అంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ. డ్రాఫ్టింగ్ కమిటీ అంటే మన భారతదేశానికి రాజ్యాంగం ఎలా ఉండాలి అనే దాన్ని ఒక డ్రాఫ్ట్ చేయడం, అంటే మొత్తాన్ని కూడా రచించడం అన్నమాట. మొత్తం రాజ్యాంగం మొత్తం కూడా రచించడానికి ఒక కమిటీ ఏర్పడింది. దానికి చైర్మన్ గా ఎవరిని ఎన్నుకున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. ఆయనతో పాటు ఇంకొక 7 సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఇలాగా వీళ్ళందరి నాయకత్వంలో వీళ్ళందరి యొక్క కార్యాచరణ వల్ల మన దేశానికి ఒక రాజ్యాంగం అనేది తయారైంది. అయితే ఈ రాజ్యాంగం ప్రజలందరికీ ఇష్టమా కాదా, ఇందులో ఏమన్నా మార్పులు చేర్పులు ప్రజలు కోరుకుంటున్నారా అనే విషయం కోసం దగ్గరగా ఒక 8 నెలల పాటు ప్రజల ముందు దాన్ని ఉంచడం అనేది జరిగింది. ఇందులో మీరు ఇంకేమన్నా మార్పులు ఆశిస్తున్నారా, లేదా ఇది యాజ్ ఇట్ ఈజ్ గా ఇంతే ఉంచుదావా అని చెప్పేసి ప్రజల ముందు ఆ రాజ్యాంగాన్ని ఉంచడం జరిగింది. దాంతో ప్రజలందరూ కొన్ని మార్పులు చేర్పులు చెప్పారు, సవరణలు చెప్పారు. అవన్నీ వీళ్ళు తీసుకొని వాటన్నిటి గురించి ఆలోచించి ఇక మొత్తానికి మన దేశానికి ఏ రాజ్యాంగం అయితే బాగుంటుంది, మన దేశ ప్రజలందరినీ పరిపాలించడానికి ఏదైతే బెస్ట్ అని ఆ బెస్ట్ అనే దాన్ని తయారు చేయడం కోసం 1949 నవంబర్ 26వ తారీఖు కరెక్ట్ గా ఇదే రోజు 75 సంవత్సరాలు వెనక్కి వెళితే మనం ఇప్పుడు 2024వ సంవత్సరంలో ఉన్నాం. ఇక్కడికి కరెక్ట్ గా 75 సంవత్సరాలు వెనక్కి వెళితే 1949 నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగ పరిషత్ ప్రస్తుతం మనం ఇప్పుడు ఏదైతే దేని ప్రకారం మన దేశంలో పరిపాలన జరుగుతుందో ఈ భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది.
కాబట్టి భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ ఏది అంటే 1949 నవంబర్ 26వ తారీఖు. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. కానీ అది అమల్లోకి వచ్చింది మాత్రం 2 నెలల తర్వాత, అంటే నవంబర్ 26 తర్వాత డిసెంబర్ 26 తర్వాత జనవరి, అంటే 1950 జనవరి 26 నుంచి అది అమల్లోకి వచ్చింది. అదేంటి 2 నెలల తర్వాత ఎందుకు దాన్ని అమల్లో తీసుకొచ్చారు, ఎందుకు వెంటనే ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు అంటే దానికి ఏంటంటే మనకి బ్యాక్ అంటే దానికి సంబంధించిన ఇండియన్ హిస్టరీలోకి వెళ్ళాలి. అందులో ఏం జరిగిందంటే మనకి 1929వ సంవత్సరంలో లాహోర్ కాంగ్రెస్ సెషన్ లో జవహర్లాల్ నెహ్రూ గారు ఒక తీర్మానం చేశారు. ఏం తీర్మానం చేశారంటే బ్రిటిష్ వాడితో ప్రతిసారి మనం పోట్లాడడం కాదు, మనం హక్కులు సాధించుకోవాలి, మనం ఏంటో ప్రపంచాన్ని తెలియజేయాలి. కాబట్టి మనం పూర్ణ స్వరాజ్య దివస్ ప్రతి సంవత్సరం కూడా జనవరి 26వ తారీఖు జరుపుకోవాలి అని చెప్పేసి ఆ రోజు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ రకంగా ప్రతి సంవత్సరం 1930వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జనవరి 26వ తారీఖున పూర్ణ స్వరాజ్య దివస్, మా దేశానికి మాకు కావాల్సింది సంపూర్ణ స్వాతంత్ర్యం, అంతేగాని బ్రిటిష్ వాళ్ళ పెత్తనం కింద, బ్రిటిష్ వాళ్ళ అజమాయిషీ కింద, బ్రిటిష్ వాళ్ళ బానిసత్వం కింద ఉండే స్వతంత్రం కాదు, మాకు మేము స్వతంత్ర దేశాన్ని కోరుకుంటున్నాం అనే భావనని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రతి సంవత్సరం కూడా జనవరి 26వ తారీఖున మనం పూర్ణ స్వరాజ్య దివస్ అనేది జరుపుకుంటూ ఉన్నాం. ఆ రకంగా 1930 నుంచి జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ 2 నెలలు ఆగి మనం 1950 జనవరి 26 నుంచి ఇక ప్రతి సంవత్సరం కూడా మనం రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఆ రకంగా భారత రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకుంది, ఆమోదించుకుందేమో రాజ్యాంగ పరిషత్ తరఫున 1949 నవంబర్ 26వ తారీఖు కరెక్ట్గా ఇదే రోజు 75 సంవత్సరాలు వెనక్కి వెళితే, కానీ ఇది అమల్లోకి వచ్చింది మాత్రం 1950 జనవరి 26 నుంచి అది అమల్లోకి రావడం అనేది జరిగింది. దగ్గరగా ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి మనకి ఒక ఇంగ్లాండ్ రాజ్యాంగం కానివ్వండి, తర్వాత ఇంగ్లాండ్కి అసలు రాజ్యాంగం లేదు, ఏంటంటే అలిఖిత రాజ్యాంగం. ఇంగ్లాండ్ యొక్క రాజ్యాంగాన్ని ఏమంటారంటే అలిఖిత రాజ్యాంగం, అంటే దానికి రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేదు. అయినా కానీ వాళ్ళు కొన్ని పద్ధతులు పాటిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏ పద్ధతులు పాటిస్తున్నారు అవి కానివ్వండి, తర్వాత అమెరికా రాజ్యాంగం కానివ్వండి, ఆ తర్వాత ఐర్లాండ్ కానివ్వండి, తర్వాత మనకి ప్రపంచంలో అప్పుడు పేరెన్నిక కన్నా రాజ్యాంగాలు ఏమేమైతే ఉన్నాయో ఆ రాజ్యాంగాల్లో ఉన్న అన్ని విషయాలు కూడా తీసుకొచ్చి మన భారత రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. అది 1950 జనవరి 26 నుంచి అమల్లోకి రావడం అనేది జరిగింది. ఆ దాని ప్రకారమే మనకేంటంటే ఏ దేశాన్నైనా పరిపాలించాలి అంటే పరిపాలనా వ్యవస్థలు అనేది తప్పనిసరిగా కావాలి. అటువంటి పరిపాలనా వ్యవస్థలు మొదటిసారిగా ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే 1947 ఆగస్టు 15వ తారీఖు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. ఆ రోజు బ్రిటిష్ వాడు మన దేశాన్ని ఇక వదిలిపెట్టి వెళ్లిపోయిన రోజు. కాబట్టి క్విట్ ఇండియా అనే నినాదం మనది. కాబట్టి బ్రిటిష్ వాడు వెళ్లిపోయారు. ఇక అప్పుడు వెంటనే మన దేశాన్ని పరిపాలించడానికి కొన్ని వ్యవస్థలు కావాలి. కాబట్టి రాజ్యాంగ పరిషత్తులో ఉన్న మనకి ఎవరైతే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారో, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు, ఆయన ఆటోమేటిక్ గా భారతదేశానికి రాష్ట్రపతిగా మారడం జరిగింది. అలాగే ఇక మన దేశానికి ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలనే దానికి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా, అలాగే ఇంకొక 14 మంది మంత్రులు, మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్, అలాగే మొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆ రకంగా 14 మంది మంత్రులతో ఒక క్యాబినెట్ అనేది కూడా ఆ రోజే తయారైపోయింది. 1947 ఆగస్టు 15 నుంచి అది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. అది దగ్గరగా ఎప్పటిదాకా సాగిందంటే మన దేశానికి సార్వత్రిక ఎన్నికలు, దేశం మొత్తంలో కూడా సాధారణ ఎన్నికలు ఎప్పుడైతే మొదలైనయో 1951 అప్పటిదాకా కూడా ఇదే క్యాబినెట్ కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. ఇదే మంత్రివర్గం కంటిన్యూ అవుతుంది కొద్దిపాటి మార్పులతో. ఈ రకంగా మన దేశానికి పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ఇంతకీ మన రాజ్యాంగంలో ఏముంటుంది? మన దేశానికి రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నప్పుడు మన దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా మన దేశాన్ని మనం ప్రకటించుకున్నాం. దేశంలో పౌరులందరికీ కూడా అనేక రకాల స్వేచ్ఛలు కానివ్వండి, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, ఆ తర్వాత ప్రజలందరికీ కూడా కొన్ని హక్కులు ఇవన్నీ కూడా కల్పించాలి మనం భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. మొత్తం మన భారత రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ ఉన్నాయి రాజ్యాంగాన్ని రాసినప్పుడు. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య ఎంత అంటే 448 ప్రకరణలు, ఆర్టికల్స్ అనేవి ప్రస్తుతం మన భారత రాజ్యాంగంలో ఉన్నాయి. అలాగే అప్పుడు రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నప్పుడు మనకి 9 షెడ్యూల్స్ ఉండేవి, కానీ ఇప్పుడు అవి దగ్గరగా 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం యొక్క ప్రత్యేకత. అలాగే ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నిటికంటే కూడా అతిపెద్ద రాజ్యాంగం ఏది అంటే భారత రాజ్యాంగం.
గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నిటికంటే కూడా అతిపెద్ద రాజ్యాంగం ఏది అంటే భారత రాజ్యాంగం. అందుకే మన భారత రాజ్యాంగాన్ని గురించి మన భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చారు కొంతమంది మనకి రాజనీతి శాస్త్రజ్ఞులు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగం చాలా పెద్ద రాజ్యాంగం. ఇంతకీ రాజ్యాంగంలో ఏముంటుంది? రాజ్యాంగంలో ఏముంటుంది అంటే మనకి కావలసిన పరిపాలనా వ్యవస్థలు కూడా, పరిపాలనా వ్యవస్థలు అంటే ఏంటి? మన దేశానికి ప్రజల చేత ఎన్నిక కాబట్టి ఒక పెద్ద ఉంటారు, ఎవరైనా రాష్ట్రపతి. కాబట్టి రాష్ట్రపతిని ఎలా ఎన్నుకోవాలి, రాష్ట్రపతి అధికారాలు ఏంటి, అలాగే రాష్ట్రపతి, ఆ తర్వాత ఉపరాష్ట్రపతి, ఆ తర్వాత మనకి పార్లమెంటు సభ్యులు, అలాగే పార్లమెంటు 2 సభలు, లోక్సభ, రాజ్యసభ, ఈ సభ్యులు ఎలా ఎన్ని కావాలి, వాళ్ళ అర్హతలేంటి, వాళ్ళ జీతభత్యాలేంటి, వాళ్ళ యొక్క అధికారాలేంటి, ఆ తర్వాత వాళ్ళ యొక్క పరిధులేంటి, వాళ్ళని ఎలా ఎన్నుకుంటారు, వాళ్ళని ఎలా తొలగించవచ్చు, వాళ్ళని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మన దేశంలో ఎన్నికలు జరగాలి, ఎన్నికల వ్యవస్థ అంటే ఏంటి, తర్వాత అటార్నీ జనరల్ ఏంటి, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ అంటే ఏంటి, తర్వాత మన దేశానికి న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలి, అలాగే మనకి సమాంతర అధికార విభజన అనేది మనం చూసాము. ఏంటంటే ఒకటి ఎగ్జిక్యూటివ్, ఒకటి లెజిస్లేచర్, రెండు ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. అలాగే మనకి కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ ఎలా ఉండాలి, అలాగే ఉమ్మడి జాబితాలు ఏ అంశాలు ఉండాలి, కేంద్ర జాబితాలు ఏ ఉండాలి, రాష్ట్ర జాబితాలు ఏ ఉండాలి, ఉమ్మడి జాబితాలు ఏ ఉండాలి, అలాగే ఇంకా మిగిలిపోయిన అధికారాలు, అవశిష్టాధికారాల మీద ఎవరి పెత్తనం ఉండాలి, మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉండాలి, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉండాలి, మన దేశాన్ని మన గవర్నర్ వ్యవస్థ ఏంటి, తర్వాత ముఖ్యమంత్రి ఏంటి, రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఏంటి, కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి, ఎవరి అధికార పరిధి ఏంటి, ఈ ఐఏఎస్ ఏంటి, ఐపీఎస్ ఏంటి, మనకి టాప్ టు బాటమ్ అంటే మనకి సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు ఏంటి, తర్వాత మనకి సివిల్ సర్వీస్ పబ్లిక్ సర్వెంట్స్ ఉద్యోగాలన్నీ ఎలా ఉంటాయి, ఇలా A to Z మనల్ని మనం పరిపాలించుకోవడానికి మన ఊర్లో మన ఎదురుగా మన కళ్ళ ముందు ఎప్పుడూ కనిపించే గ్రామ పంచాయతీ సర్పంచి, వార్డు మెంబర్ల దగ్గర నుంచి మన దేశం మొత్తానికి పెద్దగా ఉండే రాష్ట్రపతి, మన భారతదేశానికి రాష్ట్రపతి ఇప్పుడు ద్రౌపది ముర్ము గారిని ఎలా ఎన్నుకున్నారు అనే దాన్ని, చివరికి దేశానికి పెద్దగా ఉన్న రాష్ట్రపతి ఏదైనా తప్పు చేసినా రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించే అభిశంసన తీర్మానం ఎలా ప్రవేశపెట్టాలి, మహాభియోగ తీర్మానం, ఇలాంటి విషయాలన్నీ కూడా A to Z అన్ని విషయాల యొక్క అతిపెద్ద రాజ్యాంగం, అతిపెద్ద శాసన వ్యవస్థ ఏది అంటే, అతిపెద్ద శాసనం ఏది అంటే మన దేశంలో భారత రాజ్యాంగం. కాబట్టి మనం అంతా కూడా రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలి. అందుకని ఇటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించిన గొప్ప మహానుభావుడు, అలాగే చాలా మంది సభ్యులలో ఆయన కూడా ఒకడు, ఈ రాజ్యాంగ పరిషత్ సభ్యులందరూ ఒకరు, చాలా ముఖ్యమైన వారు. కాబట్టి అందుకని ఆయన ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ సందర్భంగా మనం అందరూ కూడా ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, వీళ్ళు ఎంత కష్టపడి మన దేశానికి పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేశారు. మరి ఆ రోజు 75 ఏళ్ల కిందట వాళ్ళు ఏదైతే ఒక కలగన్నారు, భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజలకి ప్రాథమిక హక్కులు ఉండాలి, ప్రాథమిక విధులు ఉండాలి, ఆదేశ సూత్రాలు ఉండాలి, తర్వాత ప్రజలకి మనం అనేక రకాల అవకాశాలు మనం కల్పించాలి అని చెప్పేసి భారత రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాతలు ఏమైతే రాసుకున్నారో దాని ప్రకారం ఈ రోజు మన దేశంలో పరిపాలన జరుగుతుంది. ప్రజలకు అవన్నీ కూడా అందుతున్నాయి. ఈ రోజు ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందడానికి కారణం ఏంటి అంటే భారత రాజ్యాంగం. అతిపెద్ద శాసనం ఏంటి అంటే భారత రాజ్యాంగం. ఈ రోజు కేంద్రంలో ఉన్న పార్లమెంట్ కానివ్వండి, దేశం మొత్తానికి ఉన్న పార్లమెంట్ కానివ్వండి, రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, ఏ చట్టాలు చేయాలన్నా, ప్రజలకు అవసరమైన ఏ చట్టాలు చేయాలన్నా దానికి కావలసిన ప్రాతిపదిక ఏంటి అంటే రాజ్యాంగం. రాజ్యాంగానికి అవతల వాళ్ళు ఏమి చేయడానికి అవకాశం లేదు. కాబట్టి అన్ని విషయాలు కూడా రాజ్యాంగంలో మనం తయారు చేసుకుని ఉన్నాం. ఇది మన రాజ్యాంగం యొక్క గొప్పతనం అన్నమాట. కాబట్టి అందరూ కూడా ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగాన్ని సంబంధించిన అన్ని అంశాలు కూడా నేర్చుకుంటూ ఉండండి. ఎందుకంటే రాజ్యాంగం మనకి అభివృద్ధికి అనేక రకాల హక్కులు కల్పించింది. మనం ఎలా అభివృద్ధి చెందాలి, బాలల హక్కులు అంటే ఏంటి, మానవ హక్కులు అంటే ఏంటి, ప్రాథమిక హక్కులు అంటే ఏంటి, చట్టబద్ధమైన హక్కులు అంటే ఏంటి, ఇలా ప్రజలకు అనేక రకాల హక్కులు, ప్రజలు చేయాల్సిన విధులు, బాధ్యతలు, ఆదేశ సూత్రాలు, ప్రభుత్వానికి కూడా కొన్ని, ప్రభుత్వం ఏం చేయాలి, ప్రజల కోసం ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పేసి డూస్ డోంట్స్ మొత్తం కూడా మన భారత రాజ్యాంగంలో తెలియపరిచారు. కాబట్టి అందుకని ఆ రాజ్యాంగాన్ని మన అందరం కూడా పాటించాలి. ఇక భవిష్యత్ తరాల వాళ్ళకు కూడా ఈ రాజ్యాంగ స్ఫూర్తిని అందించాలి. రాజ్యాంగంలో ఉండేది ఏంటంటే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి. కాబట్టి మనందరిలో కూడా ఈ సైంటిఫిక్ టెంపర్ అనేది పెరగాలి. ప్రజలందరిలో కూడా సామాజిక స్పృహ పెరగాలి. అలాగే ప్రభుత్వ ఆస్తులను మనం కాపాడాలి, ధ్వంసం చేయకూడదు. మన చుట్టూ మన పాఠశాల ఈ వ్యవస్థలన్నీ ఏర్పడడానికి కారణం ఏంటంటే భారత రాజ్యాంగం. ఇక్కడ అనేక రకాల వ్యవస్థలు మనకి ఇక్కడ మనం వాడుకునే మంచినీళ్ళు కానివ్వండి, స్కూల్ బిల్డింగ్ కానివ్వండి, A to Z మన ప్రాపర్టీ ఇది, ఈ పబ్లిక్ ప్రాపర్టీ, ఇవన్నీ కూడా
రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డవి. వీటన్నిటిని కాపాడుకొని భవిష్యత్ తరాల వాళ్ళు ఇక్కడ చదువుకునేటట్టుగా, అలాగే ఇక్కడ ఈ వ్యవస్థలన్నీ కూడా నడిచేటట్టుగా చేయాల్సిన బాధ్యత రేపటి పౌరులుగా మేమేదే ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గుర్తెరిగి ప్రజలందరూ కూడా, విద్యార్థులందరూ కూడా ఇప్పటి నుంచే ఆ స్పృహతో మెలగాలని చెప్పేసి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఆర్వి సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.